విక్టరీ విత్ యాష్ దీనికోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కొత్త ఫేజ్లోకి వెళ్లాలంటే కమ్యూనిటీ ఇప్పుడు తీసుకోవలసిన కీలకమైన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? వాటి గురించి ఈరోజు వివరంగా చూద్దాం. ఈ మధ్య జరిగిన అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేం. ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ. లీడర్షిప్ ఏకంగా చెప్పేసింది ఇది గత 2 సర్వేలను కలిపినా అంతకంటే ఎక్కువని. దీనిబట్టే అర్థమవుతోంది కమ్యూనిటీ ఎంత ప్యాషనేట్గా ఉందో. సరే, ఈ మొత్తం జర్నీని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనమొక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కమ్యూనిటీ నెక్స్ట్ ఫేజ్ ఏంటి, తర్వాత ప్రియారిటీ దొరికిన వాళ్ల దారేంటి, దొరకని వాళ్లకి ఉన్న ఆప్షన్ ఏంటి, దీని వెనుకున్న అసలు స్ట్రాటజీ ఏంటి, మరి చివరగా అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది. సో అప్లికేషన్ విండో అయితే క్లోజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు అసలు యాక్షన్ మొదలవుతుంది. కమ్యూనిటీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్పై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి అడుగు చాలా ముఖ్యం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే అన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్, అప్డేట్స్ అన్నీ ముందుగా వచ్చేది ఓఎస్ అనే సిస్టంలో మాత్రమే, వేరే ఎక్కడా కాదు. ఇదే ఫైనల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. అప్లై చేసిన వాళ్లలో ప్రయారిటీ ప్లేస్మెంట్కి అప్రూవల్ వచ్చిన వాళ్ళుంటారు కదా, వాళ్లకోసం ఒక స్పెషల్ ప్రాసెస్ డిజైన్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. అప్రూవ్ అయిన మెంబర్స్ వాళ్ల పొజిషన్నే కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఓఈఎస్లో అప్డేట్స్ కోసం చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక అఫీషియల్ ఈమెయిల్ వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఆ ఈమెయిల్లో వచ్చిన స్పెషల్ లింక్తో ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ 4గింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా పొజిషన్ కన్ఫర్మ్ అవ్వదు. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. ఈ రిజిస్ట్రేషన్కి టైం లిమిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రయారిటీ దొరికిన వాళ్ళు నిజంగా యాక్టివ్గా రెడీగా ఉన్నారా లేదా అని నిర్ధారించుకోవడానికే ఈ స్టెప్. అందుకే ఈమెయిల్ రాగానే వెంటనే యాక్ట్ చేయడం చాలా అవసరం. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అప్రూవ్ అయిన మెంబర్స్ అందరికీ ఒకేసారి రెఫరల్ లింక్స్ ఎనేబుల్ చేస్తారు. ఎవరికో ముందు ఎవరికో వెనుక అలా కాకుండా అందరికీ ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సరే, ప్రయారిటీ వచ్చిన వాళ్ల సంగతి ఓకే. మరి రానివాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళని వదిలేస్తారా? అస్సలు కాదు. వాళ్లకోసం కూడా ఒక దారి ఉంది. అక్కడే ఈ సెకండ్ ఆప్షన్ పిక్చర్లోకొస్తోంది. దీనివల్ల అప్లికేషన్ అప్రూవ్ అవ్వకపోయినా సరే ప్రతి ఒక్కరూ విక్టరీ విత్ యాష్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్వరూ మిస్ అవ్వకూడదనేది ప్లాన్. సో ఈ 2 దారులకి తేడా ఏంటో చూద్దాం. ఒకవైపు ప్రయారిటీ పాత్. ఇది పూర్తిగా కంపెనీ అప్రూవల్ మీద ఆధారపడి టాప్ పొజిషన్ ఇస్తుంది. మరోవైపు రిఫరల్ పాత్. ఇక్కడ మనకు నమ్మకమున్న లీడర్ను ఎంచుకుని వాళ్ల సర్కిల్లో జాయిన్ అయ్యే చాయిస్ మనకే ఉంటుంది. లీడర్షిప్ పదే పదే చెప్తున్న ఒకే ఒక్క మాట: ఎవ్వరూ వెనకబడిపోరు. ఈ ఒక్క వాక్యం మొత్తం కమ్యూనిటీకి ఒక పెద్ద భరోసానిస్తోంది. అసలు ఇంత కాంప్లికేటెడ్గా 2 దారులెందుకు పెట్టారు? అంతా ఒకేలా ఉండొచ్చు కదా. దీని వెనక ఉన్న అసలు కారణమేంటి, ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే జస్ట్ జనాలని చేర్చుకోవడం కాదు, నిజంగా కమిట్మెంట్తో యాక్టివ్గా ఉన్నవాళ్లని గుర్తించి వాళ్లకి రివార్డ్ ఇవ్వాలి. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమన్నమాట. ఇలాంటి పెద్ద ట్రాన్సిషన్ టైంలో కన్ఫ్యూజన్ రావటం చాలా సహజం. అందుకే లీడర్షిప్ ఒక హామీ ఇస్తోంది. ప్రతి స్టెప్లోనూ మేం మీకు చాలా క్లియర్గా, సింపుల్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటామని. సరే, ఇక ఫైనల్గా ఈ ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఈ పాయింట్స్ చాలా కీలకం, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఓఈఎస్ మాత్రమే అఫీషియల్ సోర్స్. రెండోది, ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఈమెయిల్స్ రాలేదు. మూడోది, స్కామ్లు, ఫేక్ న్యూస్ల పట్ల చాలా అలర్ట్గా ఉండాలి. రెఫరల్ పాత్లో ఉంటే ఎవర్ని ఫాలో అవ్వాలో తెలివిగా నిర్ణయించుకోవాలి. మనందరి ఫైనల్ గోల్ విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అవ్వడమే. ఈ టైంలో మోసాలు చేసేవాళ్లు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ మీకేదైనా ఈమెయిల్ అనుమానంగా అనిపిస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించొద్దు. వెంటనే దాన్ని స్క్రీన్షాట్ తీసి రిపోర్ట్ చేయండి. మన కమ్యూనిటీని సేఫ్గా ఉంచే బాధ్యత మనందరిది. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవైపు మెరిట్ ఉన్నవాళ్లకి ప్రయారిటీ ఇస్తూ, మరోవైపు ఎవ్వరినీ వదిలిపెట్టం అని చెప్పడం. ఈ రెండింటినీ ఒక కమ్యూనిటీ ఎలా బ్యాలెన్స్ చేయగలదు?
ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.